హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టింగ్ కోచ్ రాజా రాంబాబు. ఇప్పుడు ఎవరన్నా మనల్ని చూస్తున్నారు అని అనిపించినప్పుడు మనలో రిజిడ్నెస్ వచ్చేస్తుందని చెప్పేసి అన్నాను కదా. యాక్టింగ్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీలో సత్యానంద్ గారు ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో మాకు ఎలాంటి ప్రాక్టీస్ ఇచ్చేవారంటే ఒక డైలాగ్ ఇచ్చేవారు. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్, ఆ పారాగ్రాఫ్ని పక్కాగా బైహార్ట్ చేసుకొని చాలా కాన్ఫిడెంట్గా ఈ డైలాగ్ పూర్తిగా చెప్పగలం అన్న స్టేజ్ వచ్చే వరకు ప్రాక్టీస్ చేయమనేవారు. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా డైలాగ్ చెప్పడం మొదలెట్టేసరికి ముందు ఒక 5-6 నించొని రకరకాల ఫన్నీ ఫేసెస్ పెట్టేవారు. ఓహో అంత సీన్ లేదురా, నీకు అంత సీన్ లేదురా అని కావాలని వాళ్ళ చేత డైలాగులు చెప్పించేవారు. అయితే మా ఫోకస్ ఎంత బాగా ఉంది అన్న ప్రాక్టీస్ కోసం అందులో వాళ్ళ యాక్షన్స్ అన్నీ చూసి కన్ఫ్యూజ్ అయిపోయి డైలాగ్ మధ్యలో ఆపేసేవాళ్ళం. మళ్ళీ మొదటి నుంచి చెప్పేవారు. అంటే మనలో ఎంతమంది డిస్టర్బ్ చేసినా సరే మనకి కాన్ఫిడెన్స్, మన ఫోకస్ అంతా డైలాగ్ మీద ఉండాలి, న్యాచురల్గా చెప్పాలి అన్న కాన్సెప్ట్. ఒకసారి ఆ స్టేజ్కి వెళ్ళి బాగా ఎంత డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వకుండా బాగా డైలాగ్ చెప్పేసిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆ తర్వాత ఏం చేసేవారు, సేమ్ డైలాగ్ మళ్ళీ చెప్పమని ఒక ఇద్దరు నన్ను ఇలా పట్టుకొని అలా ఎత్తి అలా తీసుకెళ్ళిపోతూ ఉండేవారు. అలా తీసుకెళ్ళిపోతూ ఉన్నప్పుడు కూడా డైలాగ్ ఆపకుండా, ఆ కంటిన్యూటీ పోకుండా, ఆ ఎమోషన్ క్యారీ చేసుకుంటూ మాట్లాడేలాగా ప్రాక్టీస్ చేయించేవారు. ఎంత గొప్ప ప్రాక్టీస్ అది. ఇలాంటి సాధనలన్నీ కూడా మనం ట్రైనింగ్లో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఓన్గా పర్సీవ్ చేసుకున్నా సరే చాలా మంచిది. కాబట్టి మనం డీవియేట్ కాకుండా ఫోకస్ పెరగాలంటే డెఫినెట్గా మనం మెడిటేషన్ చేయాలి. సో కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకున్నది కరెక్ట్గా డెలివర్ చేయగలుగుతాం అన్నమాట. సో ఈ రోజుతో ఈ విషయాలు మీకు ఉపయోగపడ్డాయనే భావిస్తున్నాను. నమస్కారాలతో మీ యాక్టింగ్ కోచ్ రాజా రాంబాబు. థ్యాంక్ యూ.